హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలనేది నేనైతే వీడియో చేస్తానని చెప్పాను కదా, అదైతే చేశానండి. ముందుగా ఏమేమి కావాలనేవి నేను మీకు చూపిస్తున్నాను. నేను చూపించినవి రైస్ అండి, బియ్యము, పల్లీలు, ఇవి మినపగుండ్లు, ఇవి ఉలవలు అంటారు కదా, అవన్నమాట. అవి 100 గ్రాములు అయితే నేను తీసుకున్నానండి. ఈ కప్తో మెజర్ చేశానమాట. ఎందుకంటే షాప్ నుంచి తీసుకొచ్చింది కదా, అవన్నీ ఈ కప్లో పోస్తే, ఈ గిన్నెలో పోస్తే అన్నీ 100 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇవి రాగులు. ఏమేమి తీసుకున్నామో చెప్పాను కదా. ఏంటంటే బియ్యము 100 గ్రాములు, ఉలవలు, మినపగుండ్లు, పల్లీలు, రాగులు, ఇవి ఎర్ర కందిపప్పు అండి. ఎర్ర కందిపప్పు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం వాడేది వేరే కందిపప్పు, ఇది పిల్లల కోసం ఎర్ర కందిపప్పు అనమాట. ఇవి జొన్నలు కూడా తీసుకోవాలి. నవధాన్యాలు అంటారు, మీకు తెలుసు కదా. నాకు కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదన్నమాట. కాబట్టి నేను ఇవి అయితే తీసుకున్నాను నాకు దొరికిన వరకు. నవధాన్యాలు పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, అవి తీసుకొని మనం అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట పిల్లల కోసము. ఇప్పుడు నేను మీకు చూపించింది కొర్రలు, ఇందాక చూపించింది సజ్జలు అనమాట. ఇవి కొర్రలు, ఇప్పుడు పోస్తుంది కొర్రలు అనమాట. ఇలా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయండి. నవధాన్యాలు అన్నారు కదా, 9 వచ్చాయి. ఇవి 100 గ్రామ్స్ అయితే తీసుకోండి. తీసుకొని వీటిని నీట్గా కడగాలండి. కడిగి ఎండబెట్టాలి. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుందాము. ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 50 గ్రాముల వరకు ఉంటే సరిపోతాయి అన్నమాట. ఇవి తెలుసు కదా అందరికీ, బాదం, జీడిపప్పు అనమాట. ఇవి కొంచెం వేసుకున్నా సరిపోతాయి. అసలు ప్రోటీన్స్ ఆ నవధాన్యాలలో ఉంటాయి. కాబట్టి వీటిని అన్నింటిని 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేయండి, వాటర్ పోసి. తర్వాత ఎండబెట్టండి. మంచిగా ఎండిపోయాయి. ఎండిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వేయించుకోవాలండి. నేనైతే వాటి నుంచి, ఆ గింజల నుంచి బాదం పప్పు, జీడిపప్పు అయితే సపరేట్ చేశాను. ఎందుకంటే ఆ గింజలతో పాటు ఇది వేయిస్తే వేగదని నేనైతే సపరేట్గా వేయించాను అనమాట. తర్వాత పల్లీలు కూడా సపరేట్ చేశానండి. ఇలా వేగిస్తుంటే ఫస్ట్ కొన్ని అయితే వేసి వేగించాను, కానీ అవి వేగట్లేదు. కాబట్టి నేనేం చేశానంటే పల్లీలు అనేవి సపరేట్ చేశాను. చూసారా, పల్లీలు తీసేసాను. పల్లీలు తీసేసి మిగతావన్నీ ఇలా వేయించాను అనమాట. వేయిస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే రాగులు ఉన్నాయి కదా, అవి కొంచెం మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టి వేయించండి. ఇలా మొత్తం వేగిపోతాయండి. వేగిన తర్వాత అవంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. బాబు కోసం అయితే నేను ఉగ్గు పడుకోబెడుతున్నానండి. వాటర్ తీసుకొని బౌల్లోని కొంచెం హీట్ అయిన తర్వాత పౌడర్ వేసి మంచిగా కలపండి. ఇలా ఉడికిపోతుందండి. దీంట్లో కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.